యేసు తెలియనటువంటి నీకు యేసు తెలిసేటట్లు చేసింది క్రైస్తవ్యం. ఇంకా ఎవరైనా యేసు ఎవరు అని అడిగితే ఆ సమాధానం, ఆ జవాబు లేకపోతే నువ్వు నేర్పించలేదు. ఆ సమాధానం ఎక్కడ ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా యేసుని చూడాలి, నన్ను చూచేవాడా, నిన్ను కాచువాడా, నిన్ను ప్రేమించాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను కాస్తున్నాడు, నీ చుట్టూ ఆవరించిన ఆత్మ దేవుని ఆత్మస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, అజోరించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు, అజోరించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు,
నా రక్షణ స్తోత్రాలు. మాతో మీరు ఉండండి, సహాయం చేయండి. ఆమేన్. దేవుని కర్మలో ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో దేవుని పంపించడం జరిగింది. చివరిగా వచ్చేవాళ్ళు వాక్య పరిశోధన శివ గారికి ఈ కార్యక్రమం వాక్యం గురించి శివ గారి అభ్యర్థులు ఆశీర్వాదాలు అందించారు. దేవునికి వందనాలు. దేవుని స్తోత్రం కలుగుతాక. హల్లెలూయా. ఆరాధనలో పాడిన మీ అందరికీ వందనాలు. ఇక్కడ మీరు అనుకోవచ్చు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ ఎక్కడ చేయండి. ఈ పాటలు పాడమని దసరాకి సిఎస్ఎంకి సెక్రటరీకి నేను 9 పెట్టాను. ఆ గ్రూప్ వచ్చిన పాటలే అప్పుడప్పుడు పాడుకుంటా ఉంటే మనకి వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం కూర్చోవడం వారికి తెలుసు. మనం ల్యాప్టాప్ జబర్దస్త్గా పాడే పాట మంచి పాట. గత వారం మనకి వాటి ఆడవాళ్ళు పాడారు, చాలా చక్కగా పాడారు. ఈరోజు మేము పాడలేదు. మళ్ళా మనం దేవుని వాక్యంలో వెళ్తాం. చాలా మంచి సమయంలో ఉన్నాం. మనం అతి తక్కువ టైంలోనే వెళ్తుందని పంపించేస్తాము. జరిగే ప్రతి కార్యక్రమము దేవునికి ఇష్టమైంది, దేవునికి ప్రేమకరమైంది, దేవునికి అనుకూలమైంది. మనం ప్రతి పాటలో, ప్రతి సాక్ష్యంలో, ప్రతి ప్రార్థనలో దేవుడు ఉన్నాడు. ఉన్న ఆయన మనల్ని జాగ్రత్తగా నడిపిస్తున్నాడు. అందుకే నేను కూర్చోవడం ఇది తెలుసు తాగుతున్నా మాట ఎన్నో కీర్తనది గుర్తుందా? నేను కూర్చోవడం ఎంత 139. అయ్యా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం తెలుసు. నేను వేరుకలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించినాను. అక్కడ నువ్వు లేకుండా నేను ఎక్కడ ఉండగలను అంటాడు. 51వ కీర్తన పశ్చాత్తాప కీర్తన మనకు తెలుసు ఆ మాట. ఈరోజు సహోదరి చదువుగా మీరు విన్నాను. ఈ వాక్యములు 47వ వచనం చదువుతాం. లూకాసు వార్త విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. చాలు. విస్తారంగా పాపం చేసింది కనుక విస్తారంగా క్షమించబడడానికి కారణం ఏంటంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. అదే ఆదివారం మనకు తెలుసు, మంగళవారం. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్. ఇవన్నీ గురించి మీకు కొన్ని వాక్యాలు కూడా చెప్తా ఉంటాను. దానికి చాలా మంది లేరని నేను వివరం చెప్పాలి. 1-2 మాటలు చెప్తాను. మంగళవారం రోజున మనకి ఈ క్యాంప్ అంతా అయ్యి వచ్చిన తర్వాత చర్చి దగ్గర మనకి సహోదరి ఝాన్సీ శాస్త్రి గారు మన కొరకు రెగ్యులర్ సంథింగ్ ఏదైతే అవసరమో అది ఏర్పాటు చేస్తారు. గుడ్ ఫ్రైడే రోజున మనకి దుశాంత్ ఫ్యామిలీ మనసిస్తారు. అది కదా వాళ్ళు చెప్పేది. ఇంకో చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఖర్చుతో కూడిన పని ఏంటంటే గుడ్ ఫ్రైడే రోజున మనకి జ్యూసుగా ద్రాక్షారసం వారి తండ్రి గారి పేరు మీదుగా, సేవకుల పేరు మీదుగా కేఈ రాణి గారు వారి యొక్క సహోదరి ఎంత ఖర్చు అయినా వారిని బరాయించి ఆ కార్యక్రమం చేస్తాం. వారి బట్టి తెలుస్తున్నాం. హల్లెలూయా. వారి 3 కుటుంబాలు బట్టి మనం దేవుని వందనాలు చెప్తాం. ఎందుకు చెప్పలేదు? చాలా మంది ఇప్పుడు వస్తున్నారు కనుక చెప్పలేదు. వారి కోసం ప్రార్థించాం. ఈరోజు ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు చెప్పండి. ఆమె విస్తార పాపాలు అంటే ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ క్షమించబడతాం. ప్రేమించిన వాళ్ళు బిడ్డలు, నాకు ఆకర్షపడిన బిడ్డలు మనం ప్రేమిస్తే వాళ్ళని ఒక్క మాట కూడా మనం అనలేము. ఇష్టపడితే మనం ఏం అనలేము. ఈమె
పాపాత్మురాలు స్త్రీ. ఈ కార్యక్రమము పస్కా పండుగకు ముందుగా జరిగినటువంటి ఈ కార్యక్రమం. పస్కా పండుగలో ప్రారంభిస్తున్నటువంటి దినాలు ఆ దినాలు, యేసు ప్రభు సువార్త చేస్తున్నటువంటి దినాలు, యేసు ప్రభు పరిచయం చేస్తున్నటువంటి దినాలు. ఆ దినాల్లో యేసు ప్రభు వారు సీమోనుకి వెళ్ళాడు. అక్కడ ఆయన భోజనం చేస్తా ఉన్నాడు. ఒక్క విషయాన్ని తెలుసుకున్న ఆమె అక్కడికి వచ్చింది. చేసిన పని ఏంటంటే కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, అత్తరుతో ఆయన పాదాలు దేహాన్ని తుడిచింది. అంటే దీనిలో మనం ఏం చూస్తామంటే ప్రేమ చూస్తాం. ఈ ప్రేమలో అత్తరు, తల వెంట్రుకలు, కన్నీళ్ళే కాదు, దానిలో ఏమని తెలుసా, ఆమెలో భక్తి ఉంది, ఆమెలో దేవుని స్థుతించే మనస్సు ఉంది, ఆమెలో దేవుని ఆరాధించే గుణం ఉంది. ఎలాగో అలాగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని కలుసుకోవాలి. మనకు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి అని వస్తాం. వచ్చిన తర్వాత పాటలు పాడతాం, వాక్యం వింటాం, చప్పట్లు కొడతాం, ప్రభువుని స్తుతిస్తాం. ఇవన్నీ జరుగుతూ వస్తాయి. అయితే ఈమె ఎక్కున్నటువంటి గొప్ప విషయం తెలుసా, ఈమె ఎక్కున్నటువంటి ప్రేమ ఒకటే. ఆమె క్షమాపణ పొందలేదు, ఆమెకు క్షమాపణ దొరికింది కాబట్టి ఎక్కువగా ప్రేమించింది. ముందు ప్రేమించాలని రావడం తన అవసరానికి కొరకు వచ్చింది. యేసు ప్రభు ఆమెను ప్రేమించిన తర్వాత, ఆమె పాపాలు క్షమించబడిన తర్వాత ఆమె ఎక్కువగా దేవుని ప్రేమించింది. ముందు ప్రేమించిన రొటీన్గా వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఎవరైనా సరే రొటీన్గానే వస్తారు. వచ్చిన తర్వాత స్థిరపరచబడతారు. పేతురు సామాన్యుడిగా వచ్చాడు, వచ్చిన తర్వాత సువార్తికుడు అయ్యాడు. తోమ సామాన్యుడిగా వచ్చాడు, వచ్చిన తర్వాత ఒక శిష్యుడు అయ్యాడు. నీవు కూడా ప్రేమిస్తే దేవుని ప్రేమించబడతావు. ఆ ప్రేమకు ఒక క్షమాపణ ఉంది. ఆ క్షమాపణ ఏంటి తెలుసా, యేసు ప్రేమిస్తున్నాడు. అంటే పాపాత్మురాలు స్త్రీ యేసు ద్వారా పాప విముక్తి సంపాదించుకుంది, క్రీస్తు మీద అనుకున్నటువంటి నమ్మకాన్ని పెంచుకుంది, క్షమాపణ పొందింది, పాప జీవితం నుండి విడుదల పొందింది, దేవుడితో సంబంధం సరైనదని తెలుసుకుంది. అప్పుడు ఆమె దేవుడితో సంబంధాన్ని పెంచుకుంది. దానికి సీమోను కూడా ఎందుకు అత్తలో వేస్ట్ చేశాడు, అది అమ్మి పేదవాడికి వచ్చాడు అంటారు. చాలా మంది అంటారు. ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలా మంది సేవకులు దేవుని మందిరానికి వేలకు వేలు సంతాలు ఇచ్చేస్తున్నారు, ఏదో పేదవాడికి వచ్చి కానీ యూట్యూబ్లో వస్తారు చూస్తారు. అదంతా అబద్ధం. ఏదైనా దేవుని సంఘము తర్వాతే, దేవుని సంఘానికి ఇచ్చిన తర్వాతే ఆ సంఘము ద్వారా పేదవాళ్లకు కార్యం జరగాలి. అలాంటి కార్యం జరగడానికి ఇక్కడ యేసు ప్రభువు మనకి చక్కగా కనబడుతుంది. అంటే ఈమె పాపాలు క్షమించబడ్డ తర్వాత ఎక్కువ ఈమె దేవునిలో సరి సంబంధాన్ని చూసుకుంది, వాస్తవాన్ని తెలుసుకుంది, ఆయనతో ఒక మాటను సంపాదించింది. ఆ మాటను ఒక్కసారి మనం చూస్తే, నీవు యేసును ప్రేమిస్తే ఆయన పాదాలు కడుగుతావు, యేసును ప్రేమిస్తే ఆయన శిష్యుడిగా ఉంటావు, యేసును ప్రేమిస్తే ఆయన కుమారుడుగా ఉంటావు, యేసును ప్రేమిస్తే ఆయన కుమార్తెగా ఉంటావు. ఆయన కుమార్తెగా ఉన్న నిన్ను దేవుడు ప్రేమించాలి. స్తోత్రపడి యేసు నిన్ను ప్రేమించాలా, నువ్వు యేసుని ప్రేమించాలా? యేసుని మనం ప్రేమిస్తే మంచిదా, యేసు ప్రభు మనం ప్రేమిస్తే మంచిదా? అమ్మా, యేసు ప్రభు మనం ప్రేమించాలి. అంటే ప్రేమించాలంటే ప్రేమించేటట్లు ఉండాలి. ఊరికే ప్రేమించగా ఊరికి ప్రేమిస్తారా? చెప్పు, ఊరికే ప్రేమించేస్తావా? ప్రేమించు. ప్రేమించాలంటే మనం ప్రేమించబడాలి. అని యేసు ప్రభు ఈమెను ఎక్కువ ప్రేమించడానికి కారణం ఏంటంటే ఈమె యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించింది. ఇద్దరు ఆధ్యాత్మిక సంబంధాన్ని బలపరుచుకున్నారు. బలపరుచుకున్నటువంటి వారు దేవుడు ఎదిగారు. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే దేవుడు ప్రేమించేటువంటి వ్యక్తుల్లో దిదుమా అనబడినటువంటి తోమా ఒక వ్యక్తి ఉన్నాడు.
ఒకసారి బైబిల్ చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుమని తన తోటి శిష్యులతో చదవా. యేసును ప్రేమించిన శిష్యుడు దిదుమా అనబడిన తోమ యేసును ఎక్కువగా ప్రేమించడం వల్ల ఆయన ప్రేమ ఎక్కడ తీసుకెళ్ళింది? ఎక్కడగా? మరణం వరకు తీసుకెళ్ళింది. మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. దిగుమా అనబడినటువంటి తోమ ఎవరితో మాట్లాడుతుంది? మాట తగ్గిన శిష్యుతో మాట్లాడారు. మనము ఆయన మన కొరకు లోకానికి వచ్చాడు కనుక, ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు కనుక, ఆయన కష్టపడ్డాడు కనుక మనము దేవుడితో తీర్మానం చేస్తున్నాం. మనం నిజంగా దేవుడిని ప్రేమిస్తే మనము ఆయనతో కూడా చనిపోవడానికి చెప్పండి ఏమని సిద్ధంగా ఉండాలి. ఒకసారి వచ్చదు మాట. దిగుమా అనబడిన తోమ చనిపోటకు మనము వెళుదామని తన తోటి శిష్యులతో చెప్పినది. తోమ ప్రేమించాడు కనుక తోమ చనిపోవడంలో న్యాయం ఉంది. తోమ ఇష్టపడ్డాడు కనుక తోమ చనిపోవడం న్యాయం ఉంది. కానీ ఇక్కడ న్యాయం ఏంటి తెలుసా? తోమతో కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఎరిగినా ఎరగకపోయినా దేవుడు తోమ చెప్తున్నాడు, నువ్వు వస్తావా, నువ్వు వస్తావా, నువ్వు వస్తావా. ఎందుకంటే ఆయనతో కూడా చనిపోవటానికి మనం రెడీ అవ్వాలి. స్తోత్రం చెప్పండి, రెడీ అవ్వాలి. అలా చేసినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తాడు. యేసును ప్రేమించడం కాదు, యేసుని ప్రేమించాలి. ప్రేమించాలనుకుంటే ఖచ్చితంగా యేసు క్రీస్తును మనం కలిగి ఉండాలి. అక్కడ ఆ మాట మనం గమనించాలి. ఒకసారి యేసు ప్రభువారు బెతానియాకు వచ్చాడు. బెతానియాకు వచ్చిన తర్వాత తిరుగుతూ ఉన్నాడు. బెతానియాకు వచ్చిన తర్వాత అక్కడ దేవుడు ఎవరు లేపాడు? లాజరు లేపాడు. లాజరు లేపిన తర్వాత పస్కా పండుగకు ముందు రోజు కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? బెతానియాకి వెళ్తాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆయన బెతానియాని ప్రేమించాడు. బెతానియాని ప్రేమించాడు కనుక బెతానియాలోకి వెళ్ళి ఒకసారి లాజరు చూసినప్పుడు ఆయనకి ఒక అలాంటి ఆతృత కలిగింది. ఈ సంగతి విన్నటువంటి అనేక మంది యేసు ప్రభువును చూడటానికి అనేక మంది ప్రజలు వచ్చారు. ఎందుకు వచ్చారంటే లాజరును చనిపోయినప్పుడు లాజరును లేపినటువంటి యేసు మరలా ఎక్కడికి వచ్చాడు? బెతానియాకి వచ్చాడంట. మనం వెళదాం, చూద్దాం. నువ్వు దేవుని ప్రేమిస్తే పేతురు అంటాడు, నువ్వు నా పురులను నీకు. రెండో విషయం గమనిద్దాం. మరొక వ్యక్తి, యేసుని ప్రేమించిన వ్యక్తి మరొక వ్యక్తి అంటే బెతానియాలో ఉన్నటువంటి మరియా యేసుని ఎక్కువగా ప్రేమించింది. ఒకసారి బైబిల్ చూస్తే 12వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం. పస్కా పండుగకు 6 దినముల ముందుగా చాలా యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చేటప్పుడు బేతానియాకు వచ్చాడు. దేనికి ముందు? పస్కా. పస్కా దేనికి సాదృశ్యము? మరణానికి, శ్రమలకు సాదృశ్యం. దీపావళి పండుగ దేనికి సాదృశ్యం? టపాకాయలు. నాకు తెలిసింది. ఇంకా లోతు వేసుకోండి ఉన్నారా? ఎవరికైనా బాగా వేసి 9 తలకాయలు 10 తలకాయలు నరకసుందా? దానికి సాదృశ్యం. ప్రతి పండుగకు ఏదో ఒక సాదృశ్యం ఉంటుంది. వాస్తవానికి దీపావళి పండుగ ఎట్లా ఉంది? నరకాసురుడు చంపేసిన పండుగ కాదు. నరకాసురుడు ఆయన ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేశారు? చంపిన దాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? మనకి బైబిల్లో అసలు పండుగలే లేదు. పాత నిబంధనలో పస్కా పండుగ ఉంది, చెప్పండి. పులిహోర రొట్టెల పండుగ ఉంది, తర్వాత కోత పండుగ ఉంది, పాప పరిహారార్థ బలి పండుగ ఉంది. కొన్ని పండుగలు ఉన్నాయి.
క్రిస్మస్ పండుగ కాదు, ఈస్టర్ పండుగ కాదు, గుడ్ ఫ్రైడే పండుగ కాదు, మట్ల పండుగ కాదు. ఈస్టర్ పండుగ పునరుద్ధానమా? నరకాసురుడు చంపిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాగే మనం ఈస్టర్ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని పండుగ చేస్తాం అంతే. ఆ పండుగని ఏమని పిలుస్తున్నాము? పునరుత్థాన పండుగ. దాన్ని మన కల్చర్లో యేసు సంథింగ్ అంటారు. కనుక ఇప్పుడు పస్కాకు ముందు యేసు ఎక్కడికి వచ్చాడు? మట్ల పండుగ కాదు, మట్ల పండుగ కాదు. మరేంటి? మట్ల పండుగ కాదు, మరేంటి? యేసు ప్రభు వారు చాలా సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము. అది పండుగ చేస్తున్నారు. అర్థమైందా? నిజంగా నీకు ఆ సంతోషం ఉంటే, నిజంగా యేసు ప్రభు యెరూషలేముకు వచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు మనం పాల్గొనాలి. ఈ మాట్లాడే వారు యేసు చాలా సంవత్సరాల తర్వాత ప్రజలు చూశారు. ఎప్పుడు వచ్చాడు? 12 సంవత్సరాల వయసులో వచ్చాడు. 12 సంవత్సరాల వయసులో యేసు క్రీస్తు యొక్క దేవాలయంలో యెషయా చదివాడు. తర్వాత చరిత్ర గమనించబడింది. ఆ తర్వాత మరలా యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు ఎన్ని రోజుల ముందు వచ్చాడు? 6 రోజుల ముందు వచ్చాడు. అదే పస్కా పండుగ. ఆ పస్కా పండుగను జ్ఞాపకం చేసుకుంటూ చాలా రోజుల తర్వాత యెరూషలేములోకి వచ్చేటువంటి సంగతి తెలుసుకుని అక్కడ ప్రజలు ఏం చేశారు? పండుగ చేశారు. అదే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడిన, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడిన. ఒకసారి చూద్దాం బైబిల్. ఈ పస్కా మొదటి రోజు చూడమ్మా. మృతులలో నుండి లాజరు ఉన్న బేతనియాకు వచ్చాను. పస్కా పండుగకు బేతనియాకు వచ్చారు. ఇక్కడ పస్కా పండుగ గురించి అయితే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో, లేవికాండం 23వ అధ్యాయంలో, ఈ 2 అధ్యాయాల్లో పస్కా పండుగ గురించి క్షుణ్ణంగా రాయబడింది. మిమ్మల్ని కొంతమంది వాదన చేస్తారు, ఏమని? క్రిస్మస్ పండుగ ఏంటి? సరే, కొంచెం ఉంది కదా. రంజాన్ పండుగ ఎప్పుడు? ఆ పండుగ చెప్పండి. రంజాన్ పండుగ ఎప్పుడు? అంతకుముందే చెప్పారు. అంతకుముందు రోజు ముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు శ్రమించారు? మరి నిన్నని అంటే వాళ్ళ పండుగ ఏంటో తెలుసా? ఎప్పుడైతే చంద్రుడు ఉదయిస్తారో ఆ రోజే వాళ్ళ పండుగ. ఒకవేళ నిన్న కూడా చంద్రుడు ఉదయించకపోతే, ఆ వార్త ముస్లిం సహోదరులకు తెలియకపోతే నేను ఏమైపోయాది? పండుగ అయిపోయింది. కనుక ఈ రంజాన్ పండుగ ఎప్పుడంటే ఎప్పుడైతే ఆ చంద్రుడు ఉదయిస్తారో, చంద్రుడు చూస్తారో అదే వాళ్ళ పండుగ. నీకు మట్లాగా ఎప్పుడు పండుగ? యేసు ప్రభు జయోత్సాహంతో యెరూషలేము వచ్చాడని క్యాలెండర్ ద్వారానో దేవుడు తెలుసుకున్నావో దానిలో నువ్వు పాల్గొనాలి. హల్లెలూయా. అది పండుగ. నన్ను చూస్తే చక్కగా అసలు వాడు అసలు తెల్ల బట్టలు, చక్కని టోపీలు, అసలు ఎంత బాగుంటారు. రోగం తిరుగుతూనే ఉన్నారు. మీరంతా పిల్లల కాచి పెద్ద తిరుగుతూనే ఉన్నారు. బైబిల్లో ఉన్నటువంటి పండుగలు ఏది పండుగ కాదు. ఏదైతే మేలు జరిగిందో, మేలు జరిగిన దినాన్ని మనం ఎట్లా చేస్తున్నాము? పండుగగా ఆచరిస్తున్నాం. రేపు జయోత్సాహంతో యేసు ప్రభు యెరూషలేము వచ్చే కనుక యెరూషలేములోకి వచ్చినటువంటి ప్రభువుని మనం ఏం చేస్తున్నాం? సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమార్తె మరలా పర్వతాన్ని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి గుడ్ ఫ్రైడే, పస్సుపోతారు. ఏమి పండుగ కాదు, ప్రభువుకు దగ్గర అయ్యేటువంటి కాదు. అంటే ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆచరిస్తున్నటువంటి ఆచరణ క్రమాలు. ఈ ఆచరణ క్రమాన్ని నువ్వు కోల్పోయావనుకో, నువ్వు పోగొట్టుకో, నువ్వు ఖచ్చితంగా విశ్వాస జీవితానికి డ్యామేజ్ అయినట్టే. ఒక ఆదివారం రాకపోతే నా వరకు నేను ఆదివారం దాకా మనశ్శాంతంతో, ఒకరోజు గుడిలో పాట పాడకపోతే మళ్ళీ పాట పాడేదాన్ని మనశ్శాంతంతో, మట్లాది వారం రాకపోతే మరలా మట్లాది వారం వరకు నువ్వు బాధపడాల్సి వస్తుంది.
చాలా మంది వస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి, పెద్దోళ్ళు కూడా రండి. ఒకవేళ వస్తే నిజంగా మీరు వస్తే 7:30కి లోపు రాగలిగితే ఖచ్చితంగా నడవలేని వాళ్ళు కారు కట్టిస్తాం, వ్యాన్ కట్టిస్తాం. అని అందరూ రానికి బాగుంది. మా తెలుసు ఎవరు నడవలేనోళ్ళు, ఎవరు నడిచేవాళ్ళు. ఇది ఈ మాట మనం చూస్తే ఈ గురించి మాట్లాడితే ఇవి అన్నీ కూడా జరిగిన సంఘటనలే. ఈ పండగకి యేసు ప్రభు బెతానియా వచ్చాడు. బెతానియా కొంచెం ప్రభువుని చూడడానికి ఎవరు వచ్చారు? ఆయా ప్రాంత ప్రజలు వచ్చారు. ఎందుకు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడని కాదు, సెన్స్ చనిపోయి లాజరును లేపిన వ్యక్తి వచ్చాడు. మనం కూడా డాక్టర్స్ కొంతమంది ఏదైనా మంచి డాక్టర్ అనుకోండి, ఏం చేస్తాం? ఆ డాక్టర్ గురించి మనం చాలా మందికి సలహా ఇస్తాం. వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మంచి డాక్టర్. మీకు తెలవకపోతే జాన్సన్ అడిగింది, ఏ జబ్బుకి ఎక్కడ ఏ డాక్టర్ చెప్పాను. అంత సబ్జెక్టు విజయవాడలో డాక్టర్ ఏ డాక్టర్ ఎక్కడ అంత సబ్జెక్టు డాక్టర్లో కమిటీ కూడా తెలియదు. ఎవరు తెలుస్తుంది? జాన్సన్ తెలుసు. అది చూడటానికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు సంతృప్తి చెందారు. అలాంటి నువ్వు తెలుసుకోవాలి. ఇంకా కొన్ని జనవరి ఆగస్టు 17 పండుగ ఆ రోజు సెలవిస్తారు. జెండా ఎగరేస్తారు. పండుగ ఏమన్నా జనవరి 20 పండుగ ఏమన్నా కాదు. ఇంకా జూలై 2 మనకు పండుగ ఏమన్నా కాదు. సెప్టెంబర్ 19 పండుగ మనకు ఏమన్నా పండుగ కాదు. అంటే ఎందుకు ఆగస్టు 15 మనం ఆచరిస్తున్నాము? ఒక పండుగ జరుపుకుంటే బానిసత్వంలో ఉన్నటువంటి మనలను పెద్ద పెద్ద నాయకులు లేక పెద్ద పెద్ద మహానుభావులు ఆ బానిసత్వం విడిపించాడు కనుక దాన్ని మనం ఎలా చేసుకుంటున్నాం? పండుగ చేసుకుంటాం. స్తోత్రపడి చాలా మంది డౌట్ ఉంది, క్రిస్మస్ పండుగ బైబిల్లో చూపించి ఎక్కడో అని అంటారు. అసలు ఈ మాట జాతకగా తప్పిపోతాం. క్రైస్తవ సేవకుడే అమ్మ పండుగ లేదు మనం ఎందుకు ఆచరిస్తున్నాం, 10 ఏళ్ళు పెట్టి పచ్చకమ్మా అని అనేటప్పటికీ ఈ చెమట్లో మోకాళ్ళు కాలిపోయి చల్లబడిపోయి అక్కడ కూర్చున్నాం. అసలు వచ్చేసరికి పండుగ లేదు, ఎండలేదు. ఆగస్టు 15 భారతదేశానికి పెద్ద పండుగ. ఎవరిని ఆరాధించం, ఎవరు పూజించం, ఎవరు వినపరచం, ఎవరు స్థుతించం. కేవలము ఏ మహానుభావులైతే ఆ కార్యక్రమంలో పాల్గొని స్వతంత్రాన్ని తీసుకొచ్చారని మన పెద్దలు మనకు తెలియజేశారో వారిని గౌరవిస్తూ చేసేటువంటి పండుగ ఆగస్టు 15 సంవత్సరం పండుగ. ఆగస్టు 15 పండుగ. పండుగలు అనేవి మనం పెట్టుకుంటే వచ్చాయి. గుడ్ ఫ్రైడే పెద్ద పండుగ. ఏంటి పండుగ? దీపావళి పండుగ. నరకాసురుడు చనిపోతే వ్యతిరేకులందరూ కూడా పండుగ చేస్తున్నారు. కానీ గుడ్ ఫ్రైడే యేసు ప్రభు చనిపోతే ఆయన ప్రేమించిన ప్రజలందరూ కూడా అది పండుగగా ఆచరిస్తూ భక్తిలోను విశ్వాసములోను లీనమైపోయారు. స్తోత్రపడి ముసలపడి ఆకాల కర్మలు భీకరముగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా, నీ కాళ్ళు చేతులు ఆ కొయ్య కేసుది రేకులతో గుచ్చినారా. ఏ పాపమెరుగని ఏ పావన మూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాటలు నందినావా. నువ్వు ప్రేమిస్తే మాట్లాడేవాళ్ళు చూస్తావు, ఆచరిస్తావు. దేవుడు ప్రేమిస్తే దశములను ఆచరిస్తావు. దేవుడు ప్రేమిస్తే 40 days 40 దినాలు ఆచరిస్తావు. దేవుడు ప్రేమిస్తే ఈస్టర్ ఆచరిస్తావు. దేవుడు ప్రేమిస్తే దేవునికి జరిగిన ప్రతి సంఘటన జ్ఞాపకం చేసుకుంటావు. దేవుడు ప్రేమించకపోతే ఇవన్నీ చేయడం, ఇవన్నీ చాలా చేయాలంటే చేయాలి. ప్రేమించాలి. ప్రేమిస్తేనే చేస్తాం. నేను నా భార్య ఎంతో పని చేస్తాను కాబట్టి ప్రేమిస్తేనే చేస్తాం, ఇష్టపడితేనే చేస్తాం. ఇష్టం లేకపోతే అలా వెళ్ళిపోతాం రోజు. కానీ యేసు ప్రభు ఇష్టపడ్డ నీవు, యేసు ప్రేమించి నీవు పస్కా పండుగకు ముందుగానే 6 దినాలు మనం ఎక్కడున్నామో మట్లాది వారంలో ఉన్నాము. ఆ మట్లాది వారి కాన్సెప్ట్ క్రైస్తవ సార్వత్రిక సంఘాలు అన్నీ చెప్పి ఏదో రోడ్డు చర్చినప్పుడు తప్ప అందరూ చెప్తారు ఆ సత్యాన్ని. మరొక విషయాన్ని
నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక వ్యక్తి ఎవరు తెలుసా? మగ్దలేని మరియ. బేతానీలో ఉన్నటువంటి మరియ యేసుని ప్రేమించింది. దినవారమైన తోమ యేసుని ప్రేమించాడు. మగ్దలేని మరియ యేసుని ప్రేమించింది. స్తోత్రం చెప్పండి. ఇంకొక గట్టిగా చెప్పండి. ఈమె యేసు ప్రభు చాలా విపరీతంగా ప్రేమించింది. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. మరియా సమాధి ఎదుట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించుకున్న దేవదూతలు యేసు దేహము ఉంచిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట. అంటే మగ్దలేని మరియ చరిత్ర చాలా బాగా తెలుసు. మగ్దలేని మరియ యేసుని ఎలా ప్రేమించిందంటే కన్నీరు కార్చడం ద్వారా. తోమ ఏమన్నాడు? తోమ ఎలా ప్రేమించాడు? ఆయనతో కూడా చెప్పరామా? ఆయనతో కూడా చనిపోవడం చిత్తం ఉన్నాడు. ఇప్పుడు ఈమె మగ్దలేని మరియ ఏమంటుందో తెలుసా? నేను యాడుంటుందా యేసుని ప్రేమిస్తున్నా. అంటే యేసుని ప్రేమించడానికి ఆమె ఏడుస్తూ ఆమె ప్రేమ వ్యక్తపరుస్తుంది. చాలా మంది ప్రార్థన చేయకుండా మన చర్చలు కూడా ముందు కాసేపు పెరుగుతారు, ముందు కాసేపు కొంతమంది స్తుతులు చెప్తారు, కొంతమంది స్తోత్రం చెప్తారు. అంటే ప్రార్థన చేయడానికి ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు యేసు ప్రభువును ప్రేమించడానికి మగ్దలేని మరియ ఎన్నుకున్న మార్గం తెలుసా? సమాధిలో ఉన్నాడని యేసయ్య దగ్గరికి వెళుతూ ఆయన ఖచ్చితంగా ఉంటాడు చూస్తానని ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి వంగి చూడగా ఆయన సమాధిలో లేడు. అటు ఒక దేవదూత, ఇటు ఒక దేవదూత నిలబడ్డారు. దొంగలెత్తుకు పోయిరు ఈ బంగారు దేహము, దొంగతనము నెంచనై ఎద్దు దాచి ఉంచి వెళ్ళిరు. అయ్యయ్యో యేసయ్యా ఏమిది యేసయ్యా లేడు ఏమాయో లేడు చూడు సమాధిలో లేడుగా నేడు వింతైనది చేద్దాము. మగ్దలేని మరియ, ఈమె ఊరి పేరే మగ్దాల. ఒకసారి చెప్పాను చెప్పారా? చెప్పాను. ఈ మగ్దలేని మరియ ఈమె ఎవరు తెలుసా? 7 దయ్యములు పట్టినటువంటి స్త్రీ. కేవలము ప్రార్థన చేసి 7 దయ్యములను వెళ్ళగొట్టడం వల్ల ఈమె చేసిన పని తెలుసా? ఈమె కృతజ్ఞత కరుణి ఎప్పుడు తెలుసా? చనిపోయినటువంటి యేసు ప్రభు తిరిగి లేచే వరకు ఎదురు చూసింది. అంటే ఎదురు చూస్తాను. మగ్దలేని మరియ 7 దయ్యములు పట్టినటువంటి తల్లి. కేవలం దయ్యాన్ని పోగొట్టినే ఇంత కృతజ్ఞత కలిగి కదా. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. దేవునికి మనం ఏం చెల్లించగలం? ఏం చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? ఇలా నేను ఈ మ్యూజికల్ స్కూలు ఓపెన్ చేసి ప్రేయర్ చేయడం డాన్స్ చెప్తున్నాడు. ఆ స్పిరిట్ ఆ అంశాలన్నీ కూడా ఇప్పుడు కూడా రక్షణ మిగిలే ఉందంటే మీరంటారు చాలామంది ఆ స్పిరిట్ లేదండి. ఎవరంటారు అన్నమాట? దాన్ని మన చర్చికి రాడు. ఎప్పుడైనా అబ్జర్వేషన్కి వస్తాడు, మన కీబోర్డ్ కావాలంటే అవసరం బట్టి వస్తాడు, మనతో మాట్లాడారు. కానీ ఇప్పుడు కూడా ఆయన ఏం చూస్తున్నాడు? ఆ స్పిరిట్ చూస్తున్నాడు. మనం చాలా రోజు కూడా వస్తాం, ఆ స్పిరిట్ లేదు సార్ అంటారు. నీకు లేదు బాగుంది, రక్షణ సేవ లేదమ్మా, లేకపోతే అయ్యగారికి లేదు పర్లా, ఇంకొకరు లేదమ్మా, నువ్వు జ్ఞానం వస్తున్నావు. కేవలం ఈ స్త్రీ 7 దయ్యాలు వెళ్ళగొట్టిన కృతజ్ఞత కథలు చనిపోయినప్పుడు క్రీస్తు లేచే వరకు అక్కడే నిలబడి చాలా మాటలు అక్కడ. అదే లోక సువార్తలో రాశారు, ఎన్నో దేవుడు మార్కు సువార్త 16 రాశారు. శిలువ యొక్క ఉన్నప్పుడు కూడా ఈమె ప్రేమ వ్యక్తపరిచింది.
యేసు ప్రభు సిలువేసినప్పుడు కూడా అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో ఎవరున్నారు? మగ్దలేని మరియ కూడా ఉంది ఆ స్త్రీలలో. అంటే యేసును ప్రేమించదు కనుక సువార్తకు అయితే సువార్తకు వెళ్ళింది, బేతలే అయితే బేతలే వెళ్ళింది, యేసు అయితే యేసు వెళ్ళింది, సిలువకైతే సిలువకైకి వెళ్ళింది. ఎక్కడ కావాలి అక్కడి. ఎందుకంటే ప్రేమించిన వాడు చేసే పనులు అని. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే చెప్పరామా, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. ఏ పని ఉండదు అంతేనా? అడిగినప్పుడు నేను అడుగుతాను, నమ్ముతాను. ఎక్కడికి వెళ్తే డీమార్ట్ వెళ్తారు, స్టేజ్కి వెళ్తే స్టేజ్కి వెళ్తారు, మేసాలు మ్యూజిక్ వెళ్తారు. ఎక్కడికి అక్కడికి వెళ్తారు. అంతే. ఈయన కూడా యేసు ఏం చేసింది? ప్రేమించింది కనుక సిలువలో ఉంది, ప్రేమించింది కనుక బెతానియాలో ఉంది, ప్రేమించింది కనుక సమాధి ఉంది, ప్రేమించింది కనుక సాక్షి ఉంది. కేవలము ఆమె ఏమేమి పొందింది? 7 దయ్యములను యేసు వెళ్ళగొట్టాడని కృతజ్ఞతతో సమాధి దగ్గరికి వచ్చి క్రీస్తుని అభిషేకించింది. సమాధి దగ్గరికి వచ్చి క్రీస్తుని వేడుకుంది. ఇంకోసారి చెప్పరా, సమాధిలో క్రీస్తు లేడని చెప్పిన వార్త మొదటిగా బయట చెప్పిన వార్త ఎవరు? మగ్దలేని. అప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. అప్పటి వరకు ఎవరు తెలియదు. శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులను వెంబడించారు. అనేక మంది ఉన్నారు, మేలు పొందిన వారు ఉన్నారు, కార్యం చూసిన వారు ఉన్నారు, స్వస్థత పొందిన వారు ఉన్నారు. కేవలము యేసు క్రీస్తు పునరుత్థానాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులు కనపడడానికి చూసింది. ఆ వార్తను వాళ్ళకి అందించినటువంటి స్త్రీ ఎవరు? మగ్దలేని మరియ. రేపు అట్లాగే రోజున ఏదో ఒక వార్త నీ ద్వారా రక్షించబడటానికి వాక్యాంశం పాట పాడిన తర్వాత కూడా చాలా పాట బట్టి కూడా రక్షించబడవచ్చు. నీ ప్రవర్తన బట్టి కూడా ఎదుటి వ్యక్తి చెప్పడమా, నీ ఆలోచన బట్టి కూడా ఎదుటి వ్యక్తి ఏమంటాం సార్, అలా ప్రార్థనకి వెళ్తాను దేవదాస్ గారు ప్రార్థన చేసిన అమ్మగారు ఏ విశ్వాసం ఉంది అన్నదనుకోండి, నా ద్వారా నీకేం పొందదు, మార్పు రాదు. మేము మాదిరిగా జీవిస్తేనే ఈ తల్లి మాదిరిగా జీవించబట్టి అనేక మంది ఈ తల్లి మాట వినాలి. రేపు మాట్లాడే వారు మీ డ్రెస్ కోడ్ని బట్టి కూడా దేవుడు పిలిపిస్తాడు. తెలుసు. నేను మాట్లాడేవారు ఏలూరు సెంటర్లో ఉన్నప్పుడు ర్యాలీ చేశాను. ఫస్ట్ నేను ఏలూరులో ఫస్ట్ ర్యాలీ ఏలూరు మహాపట్టణంలో మట్టలో రోజున ఫస్ట్ ర్యాలీ చేసిన నేనే. దాదాపు 10 కారు 50 బైకులు వచ్చేసారు. ఇది చాలా బాగున్నారు. చాలా మంది పెద్ద స్ప్రెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు చేశారు? వ్యాన్లు. నెక్స్ట్ ఎవరు చేశారు? జ్యోతులు చేసింది. ఏకైనా లారీలు, ఆయన సంగతి తెలుసు కదా, లారీలు, వ్యాన్లు, గాడి పిల్లలు మొత్తం వేసుకొచ్చింది. నేను తర్వాత చాలా బాగుంది సార్ మీరు చేసిన, మేము చేసినాక మీరు చేసింది చాలా బాగుంది సార్. మీరు ఏ ఊరిలో ఈ ర్యాలీ చేయకపోతే ఈ సువార్తను మీరు అక్కడ అందించేవారు. నిన్ను బట్టి మరొక వ్యక్తి మారాలి. సేవకుడు చెప్పిన మాటకి, అయ్యగా చెప్పిన మాటకి మా భాషలో చాలా మంది సిల్లిగా తీసుకుంటారు, ఎక్కలేతనంగా తీసుకుంటారు. అది అసలు మంచిది కాదు. బాగలేదా నువ్వే అంటావు, బాగలేదు అన్నామంటే నువ్వు రాలేదు కనుక బాగలేదు. అదే వచ్చుంటే బాగుంది. ఇక్కడ ఈ స్త్రీ యేసును అభిషేకించడానికి వెళ్ళింది. సమాధిలో ఉన్నప్పుడు యేసును చూసింది. అక్కడ ఆయన లేడు, దేవదూతలు. అదే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అదే వార్తను మగ్దలేని మరియ తన శిష్యులతో ఆమె యేసును ప్రేమించింది. 11వ వచనం ఏమన్నమాట? అయితే మరియ సమాధి నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చి సమాధిలో ఉండి చూడగా సమాధి దగ్గరికి ఏ ప్రేమిస్తే చేసే పనులు. మరి మీరు చాలా మంది చేసిన పనులు రోజున మన సంఘానికి మీ సొంతూరు ఎంత కొంతమంది తల్లిదండ్రుల దగ్గరకు నాన్నగారు నా పనులు పెట్టారు. ఎందుకంటారు? ప్రేమిస్తేనే అక్కడ, ప్రేమిస్తేనే ఆ త్యాగం చేయడం. ఈమె ప్రేమించింది కనుక పరిగెత్తింది. క్రీస్తు లేడు అన్న మొదటి వార్త అదే 10 వరకు చూస్తే ఆ మాట మనకు కనబడుతుంది. అయితే మరి నువ్వు అనుకున్న ప్రేమ నువ్వు ఎలా వ్యక్తపరుస్తావు? దిగుమానబడిన దోమ
ఎలా వ్యక్తపరిచాడు? ఆయన చనిపోతే ఆయన చనిపోయే వరకు ఆయన వెంబడిస్తా. ఆయన చనిపోతాడు, ఆయనతో చనిపోతాకి నువ్వు వస్తావా అని మరొక వ్యక్తి ఏం చేశాడు? పులికొల్పాడు. శిష్యులు తయారు చేశాడు. మీరు చాలా మంది పిల్లలు పంపిస్తారు, మీరు చాలా మంది రాదు. ఒక అరగంట తిరిగితే నష్టమే ఉంది, ఒక అరగంట వీధిలో తిరిగితే నష్టమే ఉంది. అదే సువార్త. మనం ఎక్కువ రోజులు తిరగలేము. సమయం వచ్చింది, సందర్భం వచ్చింది, సమయానుకూలంగా తిరిగితే దేవుడు మహిమపరచబడతాడు. కనుక మరి నువ్వు ఎట్లా వ్యక్తపరుస్తున్నావు? మగ్దలేని మరియ కన్నీరు విడవడం ద్వారా ఆమెకున్నటువంటి ప్రేమను వ్యక్తపరిచింది. గత సంవత్సరం చాలా మంది విపరీతమైనటువంటి ప్రజలు మనం ప్రచురించారు. చాలా బాగా ఇక్కడ ప్రార్థన చేసి ప్రారంభించాం. యేసుక్రీస్తును ప్రేమిస్తున్నటువంటి తల్లిదండ్రుల, స్నేహితుల, పెద్దల, వ్యవస్థల నేను మీకు చెప్పే మాట తెలుసా? నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే యేసుని ఎక్కువగా తెలుసా? నువ్వు ఎక్కువగా పాపాలు చేస్తుంటే నువ్వు ప్రేమించడం వల్ల ఎక్కువ చేసిన పాపాలను కూడా చేయబడ్డని తుడిచివేయబడి. నమ్ముతున్నావా? నమ్మితే యేసుని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఆయన కార్యాల్లో పాల్గొంటావా? ఆయనతో నడుస్తావా? ఆయన సాక్ష్యం ఉంటావా? దిదుమా ఆవిడ తోమలాగా చనిపోవడం శక్తి ఉందమా? మరియా మహత్తలాగా, లాజర్లాగా పస్కా పండుగ ముందు మనం చేసేటువంటి మట్టలాగా. అంటే కదా పస్కా పండుగకు ముందు చేసేటువంటి మట్టలాగా. అసలు ఎక్కడగా మీకు తెలిసే ఉంటుంది. వెంకటేశ్వర మీకు తెలుస్తుంది. అది ఎవరైనా చెప్పవలసిన ఇవన్నీ మీకు తెలుసు. 40 డేసేట్టు 40 గ్రాములు తెలుసు. చెప్పాలి కనుక నేను చెప్తున్నాను. వినాలి కనుక మీరు వినాలి. విన్న ఆ మాటలు మీ హృదయంలో వర్ధన. ఎక్కువగా ప్రేమించడం వల్ల దేవుడు ఎక్కువగా నీకు ప్రేమిస్తాడు. అది సాక్ష్యం నమ్ముతున్నావా? నమ్మితే ఈ మాటలు బట్టి దేవుడు మహిమ చెల్లించు, దేవుడు మాట ప్రేమించే కాక. కాబట్టి మంచి అవకాశం ఇచ్చిన సంగతి గారు, దావోస్ గారిని బట్టి మీ దేవుడిని వందనాలు. దేవుడు వారిని దీవించు. ఈ పరిశుద్ధ ఆరాధన మొదలుకొని చివరి వరకు మహిమకరంగా దేవుడు నడిపించినందుకు దేవుడు చెల్లిస్తున్నాం. అలాగే CEO గారు మంచి వాక్యాన్ని అందించినందుకు వారికి వారి కుటుంబానికి దేవుడు చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. ప్రార్థన CEO గారు, ఆశీర్వాదం CEO అమ్మగారు. చేసిన వల్ల ప్రార్థనలో పరలోక ప్రార్థన ఉంటుంది. శరణు యేసు, శరణు శరణు, శరణు శరణు నా ప్రభువా. శరణు యేసు, శరణు శరణు, శరణు శరణు నా ప్రభువా. దురిత దూరుడ నీదని చేతిరా నిలిసినువే నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయబడుతుంది? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగలు వెనుక మీరు క్షమించము అయ్యా. నువ్వు క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడు. మమ్మల్ని క్షమించారు కనుక మేము నిన్ను ప్రేమించాం. మేము నిన్ను ప్రేమించాం కనుక మరి ఎక్కువగా క్షమించాం. క్షమించడానికి మా పట్ల మీరు చూపిన మహాప్రేమ కొరకు నీకు వందనాలు. ఈ దినమైన మీకు వచ్చాయి. ఈ కార్యక్రమం నడిపించిన మీ దాసుల కొరకు నీకు వందనాలు. కార్యక్రమం పాల్గొన్న ప్రతి వ్యక్తిని బట్టి నీకు వందనాలు. ప్రతి వ్యక్తిని బట్టి ఇచ్చండి. అట్లా వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తున్నాం. గుడ్ ఫ్రైడే కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈస్టర్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇవన్నీ కూడా యేసు ప్రభువుకి సంబంధించిన కార్యాలు. నీకు సంబంధించిన కార్యాలు తప్ప మేము ఏమి చేసి ఆశీర్వాదం పొందగలం?
పొందలేం ప్రభా. ఏదైనా నిన్ను స్తుతించడం ద్వారా మాకు మహిమ, నిన్ను స్తుతించడం ద్వారా మాకు దీవెన, నిన్ను స్తుతించడం ద్వారా మాకు ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదాలు నాకు, నా సంఘానికి దయచేయండి. నా ప్రజలను దీవించండి, వారి కుటుంబాలు ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఏ రోజు లేకుండా చేయాలి. పరిశుద్ధాత్మ తెలుపుకోండి. దేవత్రి వెళుతున్నారు విపరీతమైన ఎండల్లో క్షేమాన్ని ఇవ్వండి. ఏ ఇబ్బంది లేకుండా చేయండి. మరలా మాట్లాడేవారు 7 గంటల 30 నిమిషాలకు మేమందరం దగ్గర నుంచి కదలబోతున్నప్పుడు మాకు దొరుకుతాయి ఉండండి. క్షేమాన్ని సమాచారం ఇవ్వండి. దేవా, నీవు జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించిన సమాచారాన్ని మేము ప్రజలకు అందిస్తూ ఉన్నాము. వారు తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకున్నా వారు ఈ మాటలు ఆనందించాలి. అటు ఆనందము, అటు సంతోషము, అటు సంతృప్తి మాకు దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఏ రోజు మీరు కొట్టలేకుండా చేయండి. దీని దీవులు తెరపండి, దీని ఆశీర్వాదం తెరపండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడుగాక. ఈ రాజ్యం మాకు చెందుగాక. పరలోకమందు ఎలాగో అలాగే భూమి ఎందు జరిగేదిగాక. వందనాలు మొదలైంచి మా అపరాధులు జీవనం క్షమించినట్లు మా అపరాధులు క్షమించము. శోధనలు కీడును తప్పించము. రాజ్యము, శక్తి మరియు మా నిరంతరము నీవే నమ్ముతాము. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సరిది సదా మనందరితో తోడై కాచి కాపాడుగాక. ఆమేన్.